క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. SNQ 222 has been withdrawn by the member. చెప్పండి. మాకు వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేశాము. దయచేసి ఆమోదించమని. నా వ్యక్తిగత కారణాలు నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు, నా ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు, నా మీద ఆయన అనవసరం అధ్యక్ష, ఆయన మీకు అనవసరం. నా వ్యక్తిగత అభ్యంతరం అంటే నా కుటుంబ సమస్యలు కావచ్చు, లేకపోతే నేను పని చేయలేక నాకు మానసికమైన ఒత్తిడి కావచ్చు, దాని మూలంగా నేను రాజీనామా ఆమోదిస్తున్నాను అని తమరు మంచి మనసుతో మీరు చెప్తారని నేను వేడుకుంటున్నాను. ప్లీజ్ కూర్చోండి, పరిశీలిస్తాను. కూర్చోండి. అదే కదా, సేమ్ అంతే కదా, సేమ్ ముగ్గురు అది ఒకటే కదా. చెప్పండి అధ్యక్ష, మేము రాజీనామా చేసి చెప్పండి ప్లీజ్. తిరుమూర్తి గారు మీకెందుకండి, ఎందుకన్నా వాళ్ళ మెంబర్ మాట్లాడుతున్నారు. రాజీనామా చేసే కదా పోయావు. ప్లీజ్ మాట్లాడు అధ్యక్ష, మాట్లాడు. ఇంచుమించు ఆగస్టు 30వ తేదీ అధ్యక్ష, గత సంవత్సరంలో మేము రాజీనామా చేయడం జరిగింది. మీకు అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడం వల్ల మీరు దయచేసి మీరు నా రాజీనామాని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. అమ్మా నువ్వు అధ్యక్ష, ఆగస్ట్ 30వ తారీఖుని వ్యక్తిగత కారణాల వల్ల మీకు రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. దయచేసి దాన్ని పరిశీలించి తొందరగా మా రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష. ఓకే ప్లీజ్. హలో, దాని మీదే మాట్లాడండి. నాకు అది వాళ్ళ వ్యక్తిగతం, నేను ఎందుకు రావడానికి లేదు. వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు నేనే మాట్లాడతాను తప్పు అధ్యక్ష. మనందరం కూడా ఒక సద్భావన వాతావరణంలో, మీరు అక్కడ స్పీకర్ గారు, ఇక్కడ చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఒక ఆహ్లాదకర వాతావరణంలో స్పోర్ట్స్ కండక్ట్ చేయాలని, దాంతోపాటు రిక్రియేషన్ కోసం ఇంకా మిగతా కార్యక్రమాలు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. మీరు అనౌన్స్ చేశారు, మీ అందరం కూడా పేర్లు కూడా ఇచ్చాము, అందరూ పార్టిసిపేట్ చేశారు. దాన్ని నిర్ణయం ఉన్నాను. కానీ ఆ గ్రౌండ్లోకి వెళ్తే వివక్షత కనిపిస్తుంది అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సభని చిన్నచూపు చూడకూడదు. సభకి ఇవ్వాల్సిన గౌరవాలు శాసనసభకు ఇవ్వాలి, అలాగే మన శాసనమండలికి ఇవ్వాల్సిన గౌరవం శాసనమండలి. నిన్న ఆ డయాస్ మీద ముఖ్యమంత్రి గారు ఉండడం తప్పు కాదు, స్పీకర్ గారు ఉండడం తప్పు, వాళ్ళిద్దరి మస్ట్. కానీ చైర్మన్ గారిని ఎక్కడా కూడా అధ్యక్ష ఆ ద్వారాల్లో కానీ అంటే ఏ రకంగా మండలిని మీరు మండలిని చిన్న చూస్తున్నారో, విశిక్షణ చూపెడుతున్నారో, లేదు చైర్మన్ గారు వచ్చి చైర్మన్ గారిని వ్యక్తిగతంగా మీరు కించపరచాలని చేస్తున్నారో, దయచేసి ఈ సభలో పార్టీలకు అతీతంగా దీని మీద స్పందించాలి. పార్టీలకు అది, ఎందుకంటే అందరూ ఈ సభలో సభ్యులు. నిన్న నేను అంత గౌరవంగా వీడుకో చెప్తున్నప్పుడు సభ్యుల గురించి మనం ఎంత గౌరవంగా మనం అందరం కలిపి ఏ రకంగా మాట్లాడుకుందాం. ఇదేమి సొంత ఆస్తులు కానీ లేకపోతే మనకి తగదని కాదు. ఇది సభా సాంప్రదాయాన్ని సభా సాంప్రదాయాన్ని అలాగే వ్యక్తుల గౌరవాన్ని కాపాడాలని నా తాలూకా అభిమతం అధ్యక్ష. అది శబ్దాలు చెప్తాను. దీని మీద ఏ అధికారులు అయితే ఈ రిస్ట్రిక్షన్స్ చూపెట్టారు వాళ్ళను ఒక ఎంక్వైరీ చేయండి అధ్యక్ష. వాళ్ళ మీద చర్య తీసుకోండి అధ్యక్ష. అండి దీంట్లోకి వెళ్తానని ఇంకో అనుకోవద్దు అధ్యక్ష. మొన్న రిపబ్లిక్ డే అయింది అధ్యక్ష. రిపబ్లిక్ డేకి నేను కూడా వెళ్ళాను అధ్యక్ష. దానికి ఆ రోజు మంత్రులుగా ఉన్న ఎడ్యుకేషన్ మనిషి గారు, ఇంకా మిగతా ఇద్దరు మంత్రులు అందరూ కూడా కలిశారు అధ్యక్ష. నేనే అక్కడ కూర్చోలేదు అధ్యక్ష, నాకు అక్కడ చేయలేదు అధ్యక్ష. అక్కడికి వెళ్తే నన్ను తీసుకొచ్చి మీ చైర్లో కూర్చోమన్నారు, స్పీకర్ గారి చైర్లో కూర్చోమన్నారు, లేకపోతే మంత్రి గారి చైర్లో కూర్చోమన్నారు. అదే అధ్యక్ష. అక్కడ అంటే ప్రోటోకాల్ చూస్తున్న అధికారులు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత టికెట్ గ్రాంట్ గా తీసుకుంటున్నారో అందుకని చెప్పడానికి. కానీ అది పక్క పెట్టండి అధ్యక్ష. కొన్ని మాకు జరిగితే పర్వాలే, కానీ సాక్షాత్తు ఆ చర్య జరిగితే అవమానం అది కాదు కదా అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి దీన్ని ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాలి. దీన్ని వెంటనే అధికారుల మీద ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్య తీసుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.